Hi all, welcome to another video. In this video, I will be discussing about multidimensional poverty index in depth. Okay, so this topic is important for UPSC, TSPSC, and APPSC exams, and in general, I can say that this topic is important for every exam, irrespective of whether it is Group 1, Group 2, or Group 3 or Group 4 exams, because this is a universal topic. Hence, you need to have conceptual clarity to answer the questions. So in this video, the contents here which I am going to cover are the definition of poverty, types of poverty, what is multidimensional poverty index, what is the global scenario and India's status of multidimensional poverty, and also Niti Aayog report. So if you look at the definition of poverty here, what it says is poverty is a state or condition in which a person or community lacks the financial resources and essentials for minimum standard of living. So we will dissect this definition. ఏమంటుంది అంటే పావర్టీ అనేది ఒక పరిస్థితి, అది ఒక స్టేట్ ఆర్ కండిషన్. ఎట్లాంటి కండిషన్ అంటే ఒక వ్యక్తి కానీ సమాజం కానీ అతనికి సరిపడా ఫినాన్షియల్ రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోలేకపోవడం కానీ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కావాల్సిన ఎసెన్షియల్స్ గ్యాదర్ చేసుకోలేకపోతే అట్లాంటి పరిస్థితిని మనము పేదరికం కానీ పావర్టీ అని కానీ అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, if you look at the other definition of poverty, what it says is poverty means that the income level from the employment is so low that basic human needs cannot be met. సో ఏమంటున్నాడు అంటే ఒక పర్సన్ తను అర్న్ చేసే మనీ అతని బేసిక్ హ్యూమన్ నీడ్స్ మీట్ గానికి ఇనఫ్ ఉండే అనమాట. ఓకే, సో పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్ with his earnings he cannot be able to meet his basic human needs. So this also we call it a poverty. So these are the two definitions for poverty. So if we look at here, these are the types of poverties. Okay, so one is absolute poverty and other is relative poverty. So in absolute poverty, what we check is that we will set a limit. Okay, so we will set a certain amount. So any person who earns below that amount will be considered poor. Okay, so ఒక అమౌంట్ సెట్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇక్కడ 1990లో ఏం కాన్సెప్ట్ తెచ్చారంటే ఒక ఒక డేకి $1 ఎర్న్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు లివ్. ఆ $1 కన్నా తక్కువ ఎర్న్ చేస్తే వాళ్ళని పూర్ అంటాం అనమాట. ఓకే, సో అట్లాగే ఈ 2015లో వరల్డ్ బ్యాంక్ ఈ $1 ఏ డే ఏదైతే ఉందో దాన్ని $1.90కి రివైజ్ చేసింది అనమాట. ఇక్కడ రిలేటివ్ పావర్టీ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది సోషల్ పర్స్పెక్టివ్, అంటే ఒక సామాజిక దృక్పథం కానీ ఒక సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనము పావర్టీని డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇండియాలో పావర్టీని మెజర్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. అదే అమెరికాలో అయితే ఇంకో సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఈ రెండు కంట్రీస్ని కంపేర్ చేయలేమన్నమాట. ఓకే, ఈ రిలేటివ్ పావర్టీ ద్వారా. అదే అబ్సల్యూట్ పావర్టీ తీసుకున్నాం అనుకోండి, అందరి కంట్రీస్కి ఒకటే లిమిట్ సెట్ చేసుకుంటాం కాబట్టి మనకి అన్ని కంట్రీస్కి ఈ పావర్టీని మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ. ఇండియాలో ఒక ₹200 కారు ఎర్న్ చేస్తే దట్ ఈస్ ఫైన్ అని మనం అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. అదే ₹200 అమెరికాలో లైఫ్ లీడ్ చేయడానికి ఉండదన్నమాట. సో ఇక్కడ సోషల్ పర్స్పెక్టివ్స్ అనేది కన్సిడర్ చేస్తాం రిలేటివ్ పావర్టీలో. సో దిస్ ఈజ్ అబౌట్ multidimensional poverty index.
సో ఈ రిపోర్ట్ పేరు ఏముంది అంటే, దిస్ ఇస్ ద 2023 రిపోర్ట్ నేమ్, అన్స్టాకింగ్ గ్లోబల్ పావర్టీ డేటా ఫర్ హై ఇంపాక్ట్ యాక్షన్. ఓకే, సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దేన్ని మెజర్ చేస్తుంది అంటే, అక్యూట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటుంది. సో ఈ అక్యూట్ అంటే ఏంటి అంటే, ఎట్ సర్టెన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో ఈ అక్యూట్ కి ఆపోజిట్ ఏంటి అంటే క్రానిక్. క్రానిక్ అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కానీ మనం పవర్టీని మెజర్ చేస్తే దాన్ని క్రానిక్ అంటాం అనమాట. అక్యూట్ అంటే ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ పావర్టీ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 కవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏం చెప్తుంది అంటే, వి షుడ్ ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల అన్ని రకాల పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ చెప్తుంది అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఈ ఇండికేటర్స్ అన్ని ఒకటే హౌస్ హోల్డ్ సర్వే నుంచి తీసుకోబడతాయి. ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇక్కడ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మెజర్ చేయడానికి మనం 3 డైమెన్షన్స్ చూస్తాం అనమాట. ఈ 3 డైమెన్షన్స్ ఏంటి? హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. మళ్ళీ ఈ హెల్త్ లో న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మార్టాలిటీ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్. ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ లోకి వస్తే కుకింగ్ ఫ్యూయల్ కానీ, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అండ్ అసెట్స్. సో దీస్ ఆర్ ద 10 ఇండికేటర్స్. ఓకే, ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. 10 ఇండికేటర్స్ అండ్ 3 డైమెన్షన్స్. ఓకే, సో ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక్కడ మనం 10 ఇండికేటర్స్ అండ్ 3 డైమెన్షన్స్ అనుకున్నాం. సో ఈ డైమెన్షన్స్ అండ్ ఇండికేటర్స్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఐ విల్ షో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఒకవేళ ఈ డిప్రైవేషన్ స్కోర్ 1/3 ఆర్ గ్రేటర్ ఉందనుకోండి, వాళ్ళని పూర్ అంటాం అనమాట. ఒకవేళ అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.1/5 బట్ లెస్ దెన్ 1/3 ఉంటే దే ఆర్ వల్నరబుల్. ఓకే, వాళ్ళు పావర్టీలోకి రావచ్చు అనమాట. దే ఆర్ నాట్ పూర్ బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే మైట్ గెట్ పూర్. ఓకే, ఫైనలీ ఇండివిజువల్స్ విత్ డెప్రైవేషన్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ఉంటే వాళ్ళు సివియర్ పావర్టీలో ఉన్నట్టు. సో ఎంపీఐ values range from 0 to 1. Higher the values, higher the poverty. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ సో ఈ హెల్త్ ఉంది కదా, ఇది 1/3. ఓకే, ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3 అనమాట. సో ఈ 3ని 1/3 3 into 1/3 చేస్తే మనకి ఏమొస్తుంది? సో ద వాల్యూ విల్ బి 1. సో ఈ 1 అనేది హైయెస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ దీనికి 1/3, దీనికి 1/3, దీనికి 1/3. అగైన్ మళ్ళీ దీనికి కూడా వాల్యూస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ కలిపితే కూడా మనకు ఈ 2 ఇండికేటర్స్కి కలిపి 1/3 వాల్యూ ఉంటుంది, ఈ 2 ఇండికేటర్స్కి 1/3 వాల్యూ ఉంటుంది, మళ్ళీ ఈ 6 ఇండికేటర్స్కి 1/3 వాల్యూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ వీ క్యాలిక్యులేట్. ఓకే, ఇక్కడ చూసాం కదా, ద ఎంపీఐ రేంజ్ from 0 to 1, higher value indicates higher poverty. So these values are very important and there is a chance of asking these things in the multiple choice questions with the confusing options. Okay, you need to remember these things. So ఇక్కడ మనము వరల్డ్ లో పావర్టీ స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్ హియర్, ఇట్ ఈస్ షేర్ అండ్ నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ బై రీజన్. సో ఈ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో 47.8% పూర్ ఉన్నారంట, 534 million, దట్ ఈస్ 53.4 crore పీపుల్. అదే మనం సౌత్ ఏషియాలో చూసినాం అనుకోండి, 34.9%, దట్ ఈక్వల్స్ టు 38 crore పీపుల్. నియర్లీ ఇట్ ఈస్ 39 crore యూ కెన్ కన్సిడర్. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ ఏషియా అండ్ ద పెసిఫిక్ 9.5% విత్ 10 crore పీపుల్. అరబ్ స్టేట్స్ వచ్చేసి 4.7%. లాటిన్ అమెరికాలో
అండ్ కరేబియన్ కంట్రీస్లో 3%, యూరోపియన్ అండ్ సెంట్రల్ ఏషియా ఇక్కడ 2 మిలియన్ పీపుల్ విచ్ అమౌంట్స్ టు 0.2%. ఓకే, సో ఇక్కడ మనం షేర్ ఆఫ్ టోటల్ వరల్డ్ పాపులేషన్ షేర్ చూసుకుంటే మనకి సౌత్ ఏషియా విల్ కమ్ ఎట్ 30.9. అదే మనం ఈ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తే టోటల్ షేర్లో 17.6, and here the East Asia and the Pacific is 33.8%, and Arab states is 5.7%. Latin American countries and Caribbean countries have 9.7, and Europe with the least share of 2.4%. So ikkada same we try to compare the income categories. Okay, సో ఇప్పుడు ఎంతమంది పూర్ పీపుల్ ఏ ఇన్కమ్ కేటగిరీస్లో ఉన్నారని చూస్తే మ్యాక్సిమం పూర్ పీపుల్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఉన్నారనమాట. ఓకే, సో ఇట్ కమ్స్ టు 57.3% ఆర్ 63 crore పీపుల్. అదే లో ఇన్కమ్ కంట్రీస్లో ఉన్న పీపుల్ ఎంత అంటే 34.7 ఆర్ 38 crore పీపుల్. సో అప్పర్ మిడిల్ ఇన్కమ్లో పూర్ ఎంత ఉన్నారు అంటే 8.1%. సో 90 million people. So if you convert this to share of world population by income category, so lower middle income amounts to 53.7%. Likewise, the lower income countries have 10%, and also upper middle income has 36.2%. Okay, so this is the statistical data related to the world poverty. సో ఇక్కడ మనము ఇండియాకి చూసాం. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఆల్సో వరల్డ్. ఓకే, సో ఆల్రెడీ I have shown you the statistical data related to world. So 2010 Human Development Report introduced the MPA. So 2010లో ఈ MPA కాన్సెప్ట్ని హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. సిన్స్ 2018 నుంచి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫీస్ అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ జాయింట్లీ పబ్లిషింగ్ ద ఎంపీఏ. సో ఈ 2018 నుంచి ఈ టూ ఇన్స్టిట్యూట్స్ జాయింట్గా పబ్లిష్ చేస్తున్నాయి అన్నమాట రిపోర్ట్. సో మనకి ఈసారి వచ్చేసి ఈ డేటా ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారు అంటే 2019 to 2021. సో దిస్ ఈస్ అ పీరియడ్ దట్ హ్యాస్ బిన్ కన్సిడర్డ్. సో ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటి అంటే 16.4% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో ఇది ఎంత అంటే ఆల్మోస్ట్ 23 crores అనమాట. ఈస్ మల్టీ డైమెన్షనల్లీ పూర్. అదే 18.7% ఏమంటున్నారు అంటే వల్నరబుల్ టు మల్టీ డైమెన్షనల్ పవర్టీ. సో వీళ్ళకి కానీ కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఈ 26 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవర్టీలో పడిపోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 18.7% ఆర్ వల్నరబుల్ టు పవర్టీ. అదే ఇంటెన్సిటీ ఆఫ్ డిప్రైవేషన్స్. ఓకే, సో మనం ఆ 10 ఇండికేటర్స్లో చూసుకున్నాం కదా, ఆ ఇంటెన్సిటీ ఎంత డిప్రైవేషన్ ఇంటెన్సిటీ ఉంది అంటే 42% ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ వాల్యూ వచ్చేసి ఈ 42% మనం ఈ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటే ఇట్ కమ్స్ అరౌండ్ 0.069%. ఓకే, అదే మనము పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్లో చూస్తే బంగ్లాదేశ్కి 0.104, అండ్ ఫర్ పాకిస్తాన్ ఇట్ ఈస్ 0.198. సారీ. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ ఏం చూపెడుతుంది అంటే కంపారిజన్ చూపెడుతుంది. ఓకే, సో ఇండియాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్ అండ్ సౌత్ ఏషియా. సో ఇఫ్ యూ సీ హియర్, this table compares multidimensional poverty with monetary poverty measured by percentage of population living below 2017. ఈ పీపీపీ అంటే ఏంటి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి అంటే మనము ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ కొనుక్కోవాలి అంటే ఒక్కొక్క కంట్రీలో ఎంత మనీ స్పెండ్ చేయాలో ఇది చెప్తుంది అనమాట. ఓకే, ఇది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. సో ఈ 27 పర్చేసింగ్
పర్చేసింగ్ పవర్ ప్యారిటీ గురించి చూస్తే ఇది ఎంత ఉంటుంది అంటే $2.15 పర్ డే. సో ఇది మనం సెట్ చేసుకున్న లిమిట్ అనమాట. సో దీని ప్రకారమే ఈ మానిటరీ పవర్టీని క్యాల్కులేట్ చేస్తాం. అంటే మనీ పరంగా మనం పేదరికాన్ని మెజర్ చేయాలి అంటే సో వి కన్సిడర్ దిస్. ఓకే, ఇట్ షోస్ దట్ మానిటరీ పవర్టీ ఓన్లీ టెల్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడైనా కానీ ఓన్లీ మనీ ఉండడము లేకపోవడం దాన్ని బట్టే మనము పవర్టీని మెజర్ చేయలేమన్నమాట. అది ఒక సైడ్ ఆఫ్ కాయిన్ స్టోరీ మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ హెడ్ కౌంట్ ఉంది కదా, ఇన్సిడెన్స్ ఆఫ్ మల్టీడైమెన్షనల్ పవర్టీ, ఇది 6.4% హయ్యర్ దెన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ మానిటరీ పవర్టీ. చూసినారా, ఇప్పుడు మానిటరీ పవర్టీ తీసుకున్నాం అనుకోండి, ఒకటి కన్సిడర్ చేస్తే దాంట్లో మనకి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అదే మనం మల్టీడైమెన్షనల్ పవర్టీ తీసుకున్నాం అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. ఎందుకు అట్లా అంటే మనీ ఒకటే పేదరికాన్ని డిసైడ్ చేయలేదన్నమాట. మనీతో పాటు ఇంకా చాలా మెజర్స్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ ఇంకా వేరే డైమెన్షన్స్ ఉన్నాయి కదా, అసెట్స్ లేకపోవడం కానీ అట్లాంటివి కన్సిడర్ చేస్తే అప్పుడు పావర్టీ రేట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. దిస్ ఇంప్లైస్ దట్ ఇండివిజువల్ లివింగ్ అబౌవ్ ద మానిటరీ పావర్టీ లైన్ మే స్టిల్ సఫర్ డిప్రైవేషన్స్ అంటుంది. చూసినారా, ఇక్కడ ఒక పర్సన్ ఇనఫ్ మనీ అర్న్ చేసినా కానీ అతనికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ హెల్త్ ఎడ్యుకేషన్ డిప్రైవేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పూర్ అన్. ఓకే, సో జస్ట్ మనీ ఈజ్ నాట్ ఎనఫ్ టు మెజర్ ద పావర్టీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే. Shows that India's population that lives in severe multidimensional poverty, the contribution of deprivations in each dimensions to overall poverty completes a comprehensive picture. సో ఇక్కడ అదే చెప్తాను అనమాట, మనీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అన్ని డైమెన్షన్స్ తీసుకొని అప్పుడు పావర్టీ క్యాల్కులేట్ చేస్తే అది ఒక సమాజంలో ఉన్న పేదరికం గురించి కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది హెడ్ కౌంట్ అనమాట. ఇది హెడ్ కౌంట్ ఎంత ఉంది, 16.4% ఉంది. అదే మనము ఓన్లీ బీపీఎల్ చూసినాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ మనీ ఫ్యాక్టర్ చూస్తే ఇక్కడ 10% ఉంది. కాకపోతే హెడ్ కౌంట్ ఇక్కడ రేషియో చూస్తే మల్టీడైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ కి 16.4 ఉంది, ఇక్కడ 10 ఉంది, 16.4 ఉంది. సో 6.4% పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తుండ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకేం ఫైండింగ్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్లో అంటే, ద రిపోర్ట్ డెమాన్స్ట్రేట్స్ పావర్టీ రిడక్షన్ ఈస్ అచీవబుల్ అంటుంది. సో పేదరికాన్ని తగ్గించడం ఇట్ ఈస్ పాసిబుల్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఎందుకు చెప్తుంది అంటే ఈ 2000 నుంచి 2022 వరకు అనలైజ్ చేసిన దాంట్లో 81 కంట్రీస్కి కంపేర్ చేస్తే దాంట్లో 25 కంట్రీస్ 15 ఇయర్స్లో విదిన్ 15 ఇయర్స్లో సగం చేసేసింది అనమాట పేదరికం. ఓకే, సో పావర్టీ రేట్స్ హ్యావ్ బిన్ halved. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సేయింగ్. సో దీంట్లో కంబోడియా, చైనా, కాంగో, హాండరస్, ఇండియా, ఇండోనేషియా, మొరక్కో, సెర్బియా, వియత్నాం ఇవన్నీ విదిన్ 15 ఇయర్స్లో హాఫ్ చేసేసినాయి అనమాట. ఓకే, సో ఇంకా కూడా ఏం చెప్తుంది అంటే ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ డేటా, COVID-19లో డేటా కలెక్ట్ చేయడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయని కూడా ఈ రిపోర్ట్ ఒక ఫైండింగ్ ఇచ్చిందనమాట. ఇక్కడ ఇండియాలో చూస్తే 415 మిలియన్ పీపుల్. సో ఇది ఎంత హ్యూజ్ అమౌంట్ అంటే ఒక కంట్రీ లైక్ ఇండియాకి 41.5 crore పీపుల్. ఓకే, ఈ 15 ఇయర్స్ స్పాన్లో 2005 నుంచి 21 వరకు. ఓకే, సో దిస్ మెనీ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ పవర్టీ. అదే చైనాలో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2010లో 14% అనమాట. సో దిస్ కమ్స్ టు 69 million. అండ్ ఇండోనేషియా ఈ 2010 to 14 వరకు. ఓకే, సో 2010 to 2014 69 million పీపుల్ ఇన్ చైనా. ఇండోనేషియాలో 2012 నుంచి 2017 వరకు 8 million పీపుల్. ఓకే, కంట్రీస్ హ్యావ్ దేర్ ఎంపీఐ పీరియడ్స్ యాజ్ షార్ట్ యాజ్ 4 to 12 years. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవి 15 ఇయర్స్లో ఏ కంట్రీస్ హ్యావ్ చేసినాయి అని చెప్తున్నాం కదా. మనం యావరేజ్గా చూసుకున్నాం అనుకోండి, కొన్ని కంట్రీస్ 4 ఇయర్స్లోనే పేదరికాన్ని తగ్గించేసినాయి అంట. ఓకే, సో 4 నుంచి 12 ఇయర్స్ మధ్యలో పేదరికాన్ని తగ్గించేసినాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. యాక్చువల్గా మనకి ఎస్డిజి టార్గెట్ ఏముండే అంటే విదిన్ 15 ఇయర్స్లోనే ఉండే, కాకపోతే ఇక్కడ
మనకి సినారియోస్ ఏం చెప్తుంది అంటే 15 ఇయర్సే కాదు 4 నుంచి 12 ఇయర్స్ మధ్యలో కూడా కంట్రీస్ పేదరికాన్ని తగ్గించేసినాయి అని చెప్తుంది. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటి అంటే చైల్డ్ పవర్టీ అంటే ఆ, పిల్లలలో ఉన్న పేదరికం అనమాట. ఓకే, సో చైల్డ్ పవర్టీలో ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ స్టిల్ అండ్ ప్రెసింగ్ ఇష్యూ. ఈ చైల్డ్ పావర్టీ అనేది అడల్ట్ పావర్టీ కన్నా చాలా మెల్లిగా తగ్గుతుంది అనమాట. ఓకే, సో వి నీడ్ టు లుక్ ఓవర్ హియర్. అడల్ట్ పావర్టీలో రేట్స్ చాలా తొందరగా తగ్గుతున్నాయి, బట్ చైల్డ్ పావర్టీ అనేది ఇంకా మెల్లిగా తగ్గుతుంది. సో మనం ఫాస్ట్గా తగ్గడానికి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వరల్డ్ పర్స్పెక్టివ్ చూద్దాము. 2023లో ఈ రిపోర్ట్ ప్రకారము 1.1 బిలియన్ పీపుల్ అవుట్ ఆఫ్ 6.1 బిలియన్ పీపుల్, ఇప్పుడు కరెంట్ పాపులేషన్ వచ్చేసి 8 బిలియన్ పీపుల్ క్రాస్ అయిపోయింది అనమాట. సో జస్ట్ ఓవర్ 18% లివ్ ఇన్ అక్యూట్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఈ 110 కంట్రీస్లో 1.1 బిలియన్ పీపుల్. ఓకే, సో 18% పావర్టీలో ఉన్నారనమాట. మోస్ట్లీ మనం ఆల్రెడీ చూసాం కదా డయాగ్రామ్లో. ఈ సబ్ సహారన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేసి 53.4 crore, సౌత్ ఏషియాలో 38.9 crore వరకే ఉన్నారనమాట. సో అప్రాక్సిమేట్లీ 5 out of 6 పీపుల్, ఒక 6 మందిని తీసుకుంటే 5 మంది ఈ 2 రీజన్స్ నుంచే వస్తారనమాట. ఓకే, నియర్లీ 2/3 ఆఫ్ ద ఆల్ పూర్ ఇన్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, మేకింగ్ యాక్షన్ ఇన్ దిస్ కంట్రీస్ వైటల్ ఫర్ రిడ్యూసింగ్. సో ఏం చెప్తున్నా అంటే ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో కానీ పేదరికాన్ని తగ్గిస్తే మనం ఓవరాల్ పేదరికాన్ని తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుందంట. ఎందుకు అని అంటే ఈ కంట్రీస్లోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పూర్ పీపుల్. ఆల్ ద లోవర్ ఇన్కమ్ కంట్రీస్ కాన్స్టిట్యూట్ ఓన్లీ 10%. సో ఈ లోవర్ ఇన్కమ్ కంట్రీస్లో 10% ఉన్నా కానీ 35%, సో ఈ పర్సంటేజ్ అనేది తక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఈ పర్సంటేజ్లో 35% ఆర్ పూర్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ పవర్టీ ఈస్ వెరీ హై. చిల్డ్రన్ అండర్ 18 చూసుకున్నాం అనుకుంటే వీళ్ళ పాపులేషన్ ఎంతమంది పూర్ ఉన్నారంటే 56 crore చిల్డ్రన్ ఆర్ రీలింగ్ అండర్ పవర్టీ. సో చిల్డ్రన్ పవర్టీ రేట్ వచ్చేసి 27.7% ఉంది, అదే అడల్ట్లో వచ్చేసి 13.4% ఉంది. ఇంకా ఇక్కడ రూరల్ అర్బన్ ఏరియాస్కి కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్లో 84% ఆఫ్ ద ఆల్ పూర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ చూసినారు కదా. సో గ్రామీణ పరిసరాల్లో ఈ 84% పూర్ పీపుల్ ఉంటారంట. సో రూరల్ ఏరియాస్ ఆర్ పూరర్ దెన్ అర్బన్ ఏరియాస్ అక్రాస్ ఆల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో పట్టణాల్లో కన్నా గ్రామీణ పరిసరాల్లో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారని చెప్పి చెప్తుంది. సో ఆల్రెడీ మనం చూసాం కదా ఇండియాకి. సో 41.5 crore పీపుల్ ఆర్ మూవ్డ్ 2005 to 2021. సో ఇన్సిడెన్స్ ఎంత అని అంటే 55.1% 2005లో ఉంటే ఇప్పుడు 16.4% ఉందన్నమాట. ఓకే, డిప్రవేషన్ ఇన్ ఆల్ ఇండికేటర్స్ హ్యాస్ బిన్ డిక్రీస్డ్. The poorest states and groups, including children and people in disadvantaged caste groups, had the fastest absolute progress. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఇది సోషల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ డిప్రైవ్డ్ క్యాస్ట్ ఏదైతే ఉన్నాయో ఎస్టీ కానీ చూస్తున్నారు కదా, దాంట్లో పూర్ ఫాస్టెస్ట్ అబ్సల్యూట్ ప్రోగ్రెస్ ఉందంట. ఓకే, సో వాళ్ళు పావర్టీ నుంచి తొందరగా బయటపడ్డారు అని చెప్పి చెప్తుంది రిపోర్ట్. సో ఇది పిఐబి రిపోర్ట్ ఇది. సో ఈ పిఐబి రిపోర్ట్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేసిన. సో ఇక్కడ మనం చూసాం అనుకోండి, దిస్ ఈస్ ద బ్రీఫింగ్ ఆఫ్ ద పిఐబి రిపోర్ట్. ఇక్కడ ఏం చెప్తుంది అంటే 13.5 crore ఇండియన్స్ ఇన్ 5 years. సో 2015 నుంచి 2021 మధ్యలో. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దిస్ ఈస్ రిలేటెడ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్. ఓకే, నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ ప్రోగ్రెసివ్ రివ్యూ 2023. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇంతకు ముందు చెప్పింది మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇది వచ్చేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ అనమాట. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 13.5 crore ఇండియన్స్ ఎస్కేప్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇన్ 5 years. సో ఈ పీరియడ్లో
ఇంతమంది పావర్టీ నుంచి ఎస్కేప్ అయ్యారంట. స్టీప్ డిక్లైన్ ఇన్ నంబర్ ఆఫ్ మల్టీడైమెన్షనల్ పూర్. సో ఇదే పీరియడ్లో మల్టీడైమెన్షనల్ పూర్ ఎంత డిక్రీజ్ అయ్యారంట, ఆల్మోస్ట్ 24.8% నుంచి 14.9%, అంటే 10% డిక్రీజ్ ఉందన్నమాట. అదే రూరల్ ఏరియాస్లో చూసాం అనుకోండి, గ్రామీణ పరిసరాల్లో చూస్తే అది 32% నుంచి 19%. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 10 to 11% తగ్గింది. సో ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ విత్ ఎస్డిజి టార్గెట్ 1.2 ahead of 2030 డెడ్ లైన్. సో మనం ఏమంటున్నారు అంటే 2030 డెడ్ లైన్ ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ డెడ్ లైన్ ఉందో, ఈ 2030 కన్నా ముందే మనము ఆ టార్గెట్ని అచీవ్ చేయొచ్చు అని చెప్తుంది. అండ్ అక్రాస్ ఆల్ 12 ఎంపీఐ ఇండికేటర్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనము ఈ యుఎన్డిపి రిలీజ్ చేసిన ఇండికేటర్స్లో 10 ఉంటాయి అనమాట. కాకపోతే నీతి ఆయోగ్ ఇక్కడ 12 ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్స్ట్రా 2 ఇండికేటర్స్ యాడ్ చేసింది అనమాట. అండ్ ఉత్తరప్రదేశ్ రిజిస్టర్డ్ ద ఫాస్టెస్ట్ డిక్లైన్ ఇన్ నంబర్ ఆఫ్ పూర్, ఫాలోడ్ బై బీహార్ అండ్ మధ్యప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో ఫాస్ట్గా డిక్లైన్ అయిందట పేదరికం. దాంతోపాటు నెక్స్ట్ బీహార్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా. సో న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, శానిటేషన్, ఈ కుకింగ్ ఫ్యూయల్ ఇవ్వడం వల్ల ఇదంతా పాసిబుల్ అయిందని చెప్పి ఈ పిఐబి రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఓకే, సో ఇవి స్కీమ్స్ అనమాట. ఇది సపోజ్ ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, ఇది అర్బన్ పావర్టీ. ఓకే, సో అర్బన్ పావర్టీ, దిస్ ఈజ్ రిలేటెడ్ టు అర్బన్ పావర్టీ. ఓకే, ఈ అర్బన్ పావర్టీలో దిస్ ఈజ్ రూరల్. ఇది పిఐబి రిపోర్ట్ అనమాట. ఓకే, సో దిస్ 3 categories just try to remember. You can like use this data for mains answer writing. Okay, so if you see clearly here, సో ఈ అర్బన్ పావర్టీ తగ్గించడానికి ఎట్లాంటి స్కీమ్స్ ఇచ్చినారంటే, అటల్ మిషన్ ఫర్ రెజ్యునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0, దీన్నే అమృత్ అంటాం అనమాట. అమృత్, స్మార్ట్ సిటీ మిషన్స్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, దిస్ ఈజ్ హౌసింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఆవాస్ అంటే హౌసింగ్ అనమాట. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో లైవ్లీహుడ్ అంటే మనం డైలీ లివ్ చేయడానికి ఎంత మనకి అవసరం ఉంటుందో దాన్ని ఎర్న్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అనమాట. సో పిఎం స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ స్వానిధి స్కీమ్, సో హెల్పింగ్ పూర్ వెండర్స్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. అండ్ ఆల్సో అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్స్. సో రీసెంట్గా చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ స్కీమ్స్ రన్ చేస్తున్నాయి కదా. సో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ టు ఫైట్ పావర్టీ అనమాట. సో మనం ఇక్కడ సేమ్ అదే రూరల్ ఏరియాస్లో వస్తే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కానీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కానీ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కానీ, ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన, ఇది రోడ్స్కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేషనల్ అర్బన్ మిషన్. సో ఈ అర్బన్ మిషన్ అనేది ఏంటి అంటే, ఏవైతే రూరల్ ఏరియాస్ డెవలప్ అయ్యి అవి అర్బన్ ఏరియాస్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే స్టేజ్లో ఉంటాయో అట్లాంటి ప్లేసెస్కి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ స్కీమ్. అండ్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్, ఇది వచ్చేసి పెన్షన్స్ అనమాట. ఓకే, అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ లైక్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ అనమాట, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. సో ఇక్కడ మనం 3 ఆస్పెక్ట్స్ చూసుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఈ పోషణ్ అభియాన్, అనీమియా ముక్త్ భారత్ వల్ల హెల్త్ దాంట్లో డిప్రైవేషన్స్ చూడడానికి మనకి స్కోప్ వచ్చిందనమాట. ఓకే, సో హెల్త్ ఇది ఒక డైమెన్షన్. మళ్ళీ ఈ శానిటేషన్ అనే ఇంకో డైమెన్షన్లో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, జల్ జీవన్ మిషన్ కానీ ఏం చేసినాయి అంటే శానిటేషన్ ఇంప్రూవ్ చేసినాయి అనమాట, క్లీన్లీనెస్ ఇంప్రూవ్ చేసినాయి. ఓకే, సో 21.8% పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అదే మనము ఇక్కడ ఫ్యూయల్ డిప్రైవేషన్, ఓకే, ఫ్యూయల్ డిప్రైవేషన్ కుకింగ్ ఫ్యూయల్ గురించి చూసినాం అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే ఉజ్వల యోజన ఉంది కదా, ఇది ట్రాన్స్ఫార్మ్ చేసింది లైఫ్స్. ఓకే, సో ఎవరైతే కట్టెల పొయ్యి యూజ్ చేసి కుక్ చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడైతే ఈ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినారో, సో 14.6% పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ ఉందంట. సో సౌభాగ్య స్కీమ్ కానీ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కానీ, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన, ఓకే, అండ్ సమగ్ర శిక్ష రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. So the PIB report says that all this have helped to
fight the deprivations. Okay, సో అదే పిఐబి రిపోర్ట్, ఇది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ పిఐబి రిపోర్ట్లో ఇంకేం చెప్తుంది అంటే ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 డేటా ఉంది కదా 2019-21 ఇది ఈ ఇంతకు ముందు 2 రిపోర్ట్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ ఉంది అనమాట. ఓకే, సో ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్ రిప్రజెంట్స్ దట్ ఈ రిపోర్ట్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తుంది. సో ఇది ఏంటి అంటే బేస్ లైన్ రిపోర్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఎంపీఐ లాంచ్ ఇన్ 2021. ఈ 2021లో ఈ నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కి రిలేటెడ్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే బ్రాడ్ మెథడాలజీ, ఓకే, బ్రాడ్ మెథడాలజీ విత్ గ్లోబల్ మెథడాలజీ. సో వరల్డ్లో ఏదైతే స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నారో పేదరికాన్ని మెజర్ చేయడానికి ఇక్కడ కూడా అవే తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి సేమ్ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. కాకపోతే ఇక్కడ ఏంది అంటే 12 ఇండికేటర్స్ అనమాట. అదే మనం యుఎన్డిపిలో చూసాం అనుకోండి ఓన్లీ 10 ఇండికేటర్సే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి న్యూట్రిషన్ కానీ, చైల్డ్ అండ్ అడాలసెంట్ మార్టాలిటీ, మెటర్నల్ హెల్త్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అసెట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట, కుకింగ్ ఫ్యూయల్ కానీ ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది. సో అక్రాస్ ఆల్ దిస్ 12 ఇండికేటర్స్ దెర్ హ్యాస్ బిన్ ఇంప్రూవ్మెంట్ డ్యూరింగ్ ద సేమ్. ఇప్పుడు మనం ఆల్రెడీ అర్బన్ అది రూరల్ ఏరియాస్లో కూడా దెర్ ఇస్ అ డిక్రీజ్ పావర్టీ అని చూసాం. ఈ అర్బన్ ఏరియాస్లో చూస్తే 8.6% నుంచి 5.2%కి వెళ్ళిపోయింది అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో లార్జెస్ట్ డిక్లైన్ ఉంది. ప్రొవైడింగ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఎస్టిమేట్స్ ఫర్ 36 స్టేట్స్. సో ఇవన్నిటికీ క్యాల్కులేట్ చేసినారనమాట. సో 36 స్టేట్స్, టోటల్ ఆఫ్ 36 స్టేట్స్ అండ్ 707 అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఫాస్టెస్ట్గా ఎవరు డిక్లైన్ చేసినారంటే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, క్రోనాలజీలో అడగొచ్చు అనమాట. ఏ స్టేట్స్ ఫాస్ట్గా పేదరికాన్ని నిర్మూలించాయంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ రాజస్థాన్. ఓకే, ఇది క్రోనాలజీ ఇంపార్టెంట్. బిట్వీన్ 2015 and 2019 ఎంపీఐ వాల్యూస్ హ్యావ్ halved. సో సగం అయిపోయిందంట. సో 50% డిక్రీజ్ ఉందని చెప్తుంది. 0.117 నుంచి 0.66. అండ్ ఇంటెన్సిటీ హ్యాస్ డిక్రీజ్ ఫ్రమ్ 47 to 44%, thereby setting India on path achieving target 1.2. ఈ టార్గెట్ 1.2 ఎస్డిజి గోల్ ఏంది అంటే రెడ్యూసింగ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ బై అట్లీస్ట్ హాఫ్. ఓకే, సో టార్గెట్ 1 అనేది మనకి పావర్టీని ఆల్ ఫార్మ్స్ ఎవ్రీవేర్ అంటే అన్ని రకాల పేదరిక నిర్మూలన ప్రతి ఒక్క చోటు చేయాలని టార్గెట్ 1 చెప్తుంది అనమాట. ఈ టార్గెట్ 1.2 ఏంటి అంటే స్పెసిఫిక్గా చెప్తుంది. ఏం చెప్తుంది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని అట్లీస్ట్ హాఫ్కి తగ్గించాలి, ఓకే, బై 2030. సో దిస్ ఈస్ ద, ఇఫ్ యూ కెన్ క్లియర్లీ లుక్ అట్ దిస్, సో ఈ పిఐబి ఇన్ డెప్త్ రిపోర్ట్ ఇది. ఓకే, సో మీకు మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ స్టఫ్ కావాలి అంటే యూ కెన్ పిక్ ఫ్రమ్ దీస్ థింగ్స్. ఇది కానీ అండ్ ఈ ఈజీగా కేటగరైజ్ చేసినారు అనమాట ఇక్కడ. ఓకే, హెల్త్ కానీ అండ్ శానిటేషన్ కానీ, ఫ్యూయల్ డిప్రైవేషన్స్. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ పిఐబి రిపోర్ట్. సో ఇక్కడ మీరు బేసిక్గా రిమెంబర్ ఏది చేసుకోవాలి అంటే మనకి నీతి ఆయోగ్లో 12 ఇండికేటర్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి అనమాట. సో యుఎన్డిపిలో నీతి ఆయోగ్ రిపోర్ట్లో డైమెన్షన్స్ అనేవి సేమ్, కాకపోతే యుఎన్డిపిలో మనకి 10 ఇండికేటర్స్ ఉంటాయి, ఇక్కడ 12 ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వచ్చేసి ఆల్రెడీ చూసినాం కదా, కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే రిలేటివ్ పావర్టీకి అబ్సల్యూట్ పావర్టీకి తేడా ఏంటి అని అడగొచ్చు. ఒక్కొక్కసారి యూ కెన్ డైరెక్ట్లీ గెట్ క్వశ్చన్స్. ఇంతకుముందు చూసినాం కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో రిడక్షన్ ఏ స్టేట్స్ ఫాస్టర్గా చేసే అనే క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ గెట్ క్వశ్చన్స్ ఆన్ ఇండికేటర్స్ అండ్ డైమెన్షన్స్, వాటికి ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పి. సో థ్రెషోల్డ్ వాల్యూస్ ఏముంటాయి చూసినాం కదా, $a డే కానీ $1.90 కానీ, 2017లో మళ్ళీ వరల్డ్ బ్యాంక్ $2.15 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తోటి. ఓకే, సో క్రోనాలజికల్ ఆర్డర్స్ ఎక్సెట్రా.
సో ఇక్కడ మనము ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఇది you can expect question like this: in the light of recent report by UNDP with respect to poverty in India. సో ఇండియా గురించి UNDP రిపోర్ట్ ఏం చెప్తుంది, అండ్ ఆల్సో అనలైజ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిక్రీజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా, అండ్ ఆల్సో మెన్షన్ సమ్ మెజర్స్ విచ్ కెన్ హెల్ప్ ఇండియా టు ఎలిమినేట్ పావర్టీ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. సో ఈ క్వశ్చన్ 3 పార్ట్స్కి డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్లా అనంటే ఇక్కడ ఏం చెప్తుంది, UNDP ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్ లో ఇండియా ఎట్లా పర్ఫామ్ చేసింది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఇండియా, అనలైజ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిక్రీజ్ ఆఫ్ పావర్టీ. సో UNDP రిపోర్ట్ని ఇండియాకి కంపేర్ చేస్తూ ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇండియాలో పావర్టీ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేసినాయి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆల్సో మెన్షన్ సమ్ మెజర్స్. సో ఆల్రెడీ మనకి స్కీమ్స్ ఉన్నాయి కదా, సో మనం పిఐబిలో చూసినాం కదా, పిఐబి రిపోర్ట్లో కానీ అండ్ అదర్ రూరల్ అండ్ అర్బన్ పావర్టీ అలివియేషన్ స్కీమ్స్ అంటాం. సో అవి చూసినాం కదా, అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మెజర్స్ తీసుకోవాలా అనేది మన ఒపీనియన్ యాడ్ చేసి రాయాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ వీ హ్యావ్ స్కీమ్స్. సో వాట్ ఎల్స్ వీ క్యాన్ డూ టు రెడ్యూస్ ద పావర్టీ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్, అంటే చాలా తక్కువ పేదరికం ఉండడానికి ఇంకా మనం ఎక్స్ట్రా ఏమైనా చేయాలా అనేది ఇక్కడ మనకి స్పేస్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఎవ్రీబడి విల్ రైట్. సో ఈ స్కీమ్స్ ఉన్నాయని చెప్పి అందరు రాస్తారు, కాకపోతే వెన్ యూ రైట్ యువర్ ఒపీనియన్ దట్ మ్యాటర్స్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో నీ ఒపీనియన్ ఎప్పుడైతే నువ్వు యునిక్ ఒపీనియన్ పెడతావో, యునిక్ ఒపీనియన్ అని అంటే ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ కాదు, బ్యాలెన్స్డ్ ఒపీనియన్, నీ ఒపీనియన్ ఏం రాస్తావో దట్ విల్ డిఫరెన్షియేట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ అదర్స్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఆన్సర్ రైటింగ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. Okay, so these are the detailed reports given by UNDP and PIB. So I tried to cover all the points from both the reports. In case if you have any doubts, you can clearly comment down in the comment section. I'll be there to help you. Thanks for listening. Okay.